ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వచ్చి కామారెడ్డిలో బీసీలకు మేము రిజర్వేషన్ బీసీ కులగానం చేసి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన విధంగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆయన చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో దీనిగా ఛాలెంజ్ గా తీసుకొని కులగణన చేసి ప్రతి ఇంటికి 100 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి చాలా పగడ్బందీగా కులగణన చేసి ఈరోజు 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు 42% మన స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టసభలలో మనకు రిజర్వేషన్ చెప్పేసి చట్టం చేయడం జరిగింది. మరి అట్లనే ఎస్సీ మాదిగా రిజర్వేషన్ కూడా ఈ రోజు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండే దాన్ని కూడా మన రాష్ట్రంలోని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దాన్ని కూడా చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మన యువకులకు కూడా ఈ రోజు 6,000 కోట్లను ఈ రోజు బడ్జెట్ లో ఇచ్చి అందరికీ 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు విత్తి లేకుండా దానికి రుణాలు ఇవ్వడానికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇది మనకు చాలా శుభదినం. ఈ సందర్భంగా ఆ రోజు మనకు ఎన్నికల్లో ప్రామిస్ చేసిన వీళ్ళందరికీ మన రాహుల్ గాంధీ గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మరి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ నాయకుడు, బీసీ మంత్రివర్యులు మరియు మాది గారు తరఫున దామోదర్ గారికి, వీళ్ళందరికీ మహేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని చెప్తున్నాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి దళిత బంధువులు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు తప్పింది. వాటిని నమ్మకుండా ఈ రోజు ఏదైతే చేసి చూపించిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీ తరఫున మీరు అందరూ పనిచేసి రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతించి అందరినీ 100% గెలిపారని చెప్పేసి కోరుతూ విరమించుకుంటున్నాను.